Hi, welcome to Parnika Maths. AP Inter Second Year Maths మా ఫస్ట్ చాప్టర్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. ఎక్సైజ్ 1 వీక్ సంబంధించిన ఇంట్రడక్షన్, తర్వాత ఎగ్జాంపుల్ 7, ఎగ్జాంపుల్ 10 లాస్ట్ వీడియోలో కంప్లీట్ చేసాం కదా. మిగిలిన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో చూద్దాం. ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నారు మేడం, ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయా అంటారా? ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అన్ని నేను కవర్ చేస్తాను మన వీడియోస్లో. ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా మీకు ఎగ్జామ్స్లో అడుగుతారు. ఏంటి అవసరం లేవు అనుకున్న ఎగ్జాంపుల్స్ నేనే వదిలేస్తాను, ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ మాత్రం నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా? మరి స్టార్ట్ చేద్దామా? ఎగ్జాంపుల్ 8 మా, షో దట్ ద ఫంక్షన్ ఎఫ్ మ్యాప్స్ n to n గివెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 2x ఈజ్ 1 to 1 బట్ నాట్ ఆన్ టు. ఈ ఫంక్షన్ అనేది 1 to 1 అవుతుంది, ఆన్ టు అవ్వదు అని మనల్ని చూపిమన్నారు. ఏదైనా సరేమా మీరు ఒక ఆరో డయాగ్రామ్ కానీ డ్రా చేసుకున్నారంటే సింపుల్గా చేయొచ్చు. అన్నిటికీ కుదరవు, కానీ చాలా ప్రాబ్లమ్స్కి ఆరో డయాగ్రామ్ ద్వారా సింపుల్గా మీకు సొల్యూషన్ అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, న్యాచురల్ నంబర్స్ అన్నారు అంటే ఫస్ట్ సెట్లోనూ న్యాచురల్ నంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 అండ్ సో ఆన్ ఇలా ఉన్నాయి. అలాగే సెకండ్ సెట్లో కూడా న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 అండ్ సో ఆన్ ఇక్కడ కూడా ఇలా ఉన్నాయి. ఇక్కడ ఏమన్నారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 2x అన్నారు. అంటే న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ చేస్తామా. ఎఫ్ ఆఫ్ 1 ఏమవుతుంది, 2 into 1 దట్ ఈక్వల్స్ టు 2. ఎఫ్ ఆఫ్ 2 ఏమవుతుంది, 2 2s 4. ఎఫ్ ఆఫ్ 3 ఏమవుతుంది, 2 into 3 6. అంటే ఇంకా ఎఫ్ ఆఫ్ 4 2 into 4 8 అండ్ సో ఆన్ ఇలా కంటిన్యూ అవుతుంది. అవునా? 1కి 2 వచ్చింది, 1కి 2, 2కి 4, 3కి 6 అండ్ సో ఆన్ ఇలా కంటిన్యూ అవుతుంది. మీరు ఫిగర్ గమనించారంటే డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. అవునా? ఏది రిపీట్ అవ్వదు. సో డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజెస్ ఉంటే వీ కెన్ సే ఇట్ ఈస్ 1 to 1 ఫంక్షన్. అలాగే కాదు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 2x అంటే ఎఫ్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ x2గా తీసుకుంటాం. అవునా? అంటే x ప్లేస్లో x1, x ప్లేస్లో x2 సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఇది 2x1 దట్ ఈక్వల్స్ టు 2x2. 2 క్యాన్సిల్ అయిపోతే x1 ఈక్వల్స్ టు x2. ఇఫ్ ఎఫ్ ఆఫ్ x1 is equals to f of x2, that implies x1 equals to x2. Therefore, f is 1 to 1 function. ఓకేనా? ఎంత సింపుల్గా రాయొచ్చు కదా. మనం ఫిగర్ బట్టి చెప్పచ్చు, కానీ మనం చేసేటప్పుడు ఇలా సాల్వ్ చేసుకుంటాం. ఓకేనా? మరి ఆన్ టు అవుతుందా? ఇక్కడ చూడండి మా, 1 దేనికి ఇమేజ్గా లేదు, 3 లేదు, 5 లేదు, ఇలా చాలా నంబర్స్ మిగిలిపోయినాయి. అవునా? 1 బిలాంగ్స్ టు n, which is in codomain, is not the image of any element. Therefore, f of x is not onto function. అయిపోయింది. అన్నీ రాయనక్కర్లేదు మా, ఏదో ఒక్కటి రాస్తే చాలు. నేను 1 ఒక్కటే తీసుకున్నా, 1 బిలాంగ్స్ టు n న్యాచురల్ నంబర్స్లో ఉంది, విచ్ ఈజ్ ఇన్ ద కోడొమైన్. ఇది డొమైన్, ఇది కోడొమైన్, మీకు ఆల్రెడీ చెప్పాను. విచ్ ఈజ్ ఇన్ కోడొమైన్ ఈజ్ నాట్ ద ఇమేజ్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్. ఇది దేనికి ఇమేజ్గా లేదు. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఆన్ టు ఫంక్షన్. అంత ప్రాబ్లం అయిపోయింది. ఎంత సింపుల్గా చేయొచ్చు కదా. ఇలాగే కాదు, ఇంకోలాగా కూడా చేయొచ్చు మా. ఏంటంటే ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 2x దట్ ఈక్వల్స్ టు y అనుకుంటాం. ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, y by 2. ఇఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు 1 దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 1 by 2. ఈ 1 by 2 అనేది ఎక్స్ అంటే ఇది ఇది ఎక్స్, ఇది వై. ఎక్స్లో అసలు 1 by 2 ఉందా? ఇది న్యాచురల్ నంబర్స్ కదా. ఎక్స్ ఈక్వల్స్ టు 1 by 2 విచ్ డస్ నాట్ బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్స్. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఆన్ టు ఫంక్షన్. ఇలా కూడా చేయొచ్చు. మీకు ఇది సింపుల్గా జస్ట్ చూడగానే చెప్పచ్చు అంటే ఇలా రాయండి, లేదంటే ఇలా చేయొచ్చు. ఏంటి, ఇచ్చిన ఫంక్షన్ని వైకి ఈక్వేట్ చేసుకుంటాం, ఎక్స్ ఈక్వల్స్ టు వై బై 2. ఇక్కడ వై ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే, వై అనేది ఉంది కదా కోడొమైన్లో, వై ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ఈక్వల్స్ టు 1 by 2 వస్తుంది. అది న్యాచురల్ నంబర్స్లో లేదు కాబట్టి దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఆన్ టు ఫంక్షన్. ఓకేనా?
ఇలా రాసినా ఓకే, ఇలా చేసినా ఓకే, ఏదైనా కరెక్టే. అర్థమైందా? చాలా సింపుల్గా చేసామ్మా. ఫిగర్ని చూసి యారో డయాగ్రామ్ని బట్టి మనం చెప్పొచ్చు ఇది 1 to 1 ఫంక్షన్ అని. సాల్వ్ చేయడానికి ఎక్స్ ప్లస్లో ఒకసారి x1, ఎక్స్ ప్లస్లో ఒకసారి x2 సబ్స్టిట్యూట్ చేస్తే f of x1 equals to x2 అయితే x1 equals to x2 వచ్చింది కాబట్టి 1 to 1 ఫంక్షన్. ఇక్కడ ఫస్ట్ వాల్యూ 1 తీసేసుకున్నాం. y equals to 1 సబ్స్టిట్యూట్ చేస్తే x equals to 1/2 వచ్చింది. ఇది న్యాచురల్ నెంబర్స్లో లేదు కాబట్టి f of x is not on to ఫంక్షన్. ఓకేనా? అర్థమైందా? మరి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామా? ఎగ్జాంపుల్ 9 మా క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. ప్రూవ్ దట్ ద ఫంక్షన్ f maps r to r రియల్ నెంబర్స్ మా గివెన్ బై f of x equals to 2x is 1 to 1 and on to. ఇక్కడ కూడా సేమ్ క్వశ్చనే, f of x equals to 2x, కానీ ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ టు న్యాచురల్ నెంబర్స్. ఇది 1 to 1 అవుతుంది, on to అవ్వదు. ఇక్కడ సేమ్ క్వశ్చన్ f of x equals to 2x, కానీ ఇక్కడ f maps r to r రియల్ నెంబర్స్ టు రియల్ నెంబర్స్. అలా ఉన్నప్పుడు ఇది 1 to 1 on to 2 అవుతుంది అని చూపిమన్నారు. గివెన్ ఇందాకే మనం చూసాము, ఈ ఆరో డయాగ్రామ్ ద్వారానే చెప్పచ్చు కదా ఏంటిది 1 to 1 అవుతుంది. సేమ్ వాల్యూస్ సేమ్ సొల్యూషన్, అవును కదా? సో దీన్ని బట్టి ఇది 1 to 1 ఫంక్షన్ అని చెప్పచ్చు కదా. సో ఎలా రాస్తాం? గివెన్ f of x equals to 2x, f of x1 equals to f of x2, that implies 2x1 is equals to 2x2. 2 cancel, that implies x1 equals to x2. x1 equals to x2 వస్తే therefore f is 1 to 1 function. కంప్లీట్ అయిపోయిందా? నెక్స్ట్ దీనికి సేమ్ ఇందాక చేసినట్టే చేయొచ్చు. చూడండి, f of x equals to 2x, that equals to y అనుకోండి. x equals to y/2. if y is equals to 1, that implies x equals to 1/2. 1/2 అనేది రియల్ నెంబర్స్లో ఉంటుందా? ఉంటుంది కదా. x equals to 1/2, that belongs to r. అవునా కదా? అంటే ఫస్ట్ వాల్యూకి వచ్చింది, మిగిలిన వాల్యూస్ కూడా అంతే. ఇప్పుడు 3 తీసుకున్నాం అనుకో, ఇఫ్ ఇక్కడ మనకి ఇమేజెస్గా లేనివి ఏంటివి? ఆల్రెడీ 1కి 2 ఉంది, 2కి 4 ఉంది, 3కి 6 ఉంది. ఇక్కడ 1 తీసుకున్నాను, 1కి 1/2 వచ్చింది. 1/2 అనేది రియల్ నెంబర్స్లో ఉంటుంది. ఇక్కడ 3 కూడా తీసుకొని చెక్ చేసుకోండి. ఇఫ్ y is equals to 3, that implies x equals to 3/2. 3/2 that also belongs to real numbers. అవునా? దీన్ని బట్టి ఏం చెప్పచ్చు? ప్రతి దానికి ఇమేజెస్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఎలిమెంట్ ఏదో ఒక దాని యొక్క ఇమేజ్. అవునా? ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ ఒకటే కాదు, ఇక్కడ 1/2, 3/2 ఇవన్నీ కూడా రియల్ నెంబర్స్లో ఉన్నాయి. అంటే ఈ 1, 3 ఇవన్నీ ఏదో ఒక వాటికి ఇమేజెస్గా ఉన్నాయి. therefore f is on to function. అంతే, ప్రాబ్లం అయిపోయింది. చాలా సింపుల్ కదా. ఇక్కడ తీసుకుంటే బిలాంగ్స్ టు r, ఇవి రియల్ నెంబర్స్ కాబట్టి అన్నీ ఉన్నాయి కాబట్టి ఆన్ టు ఫంక్షన్ అయింది. ఎంత సింపుల్గా ప్రాబ్లం అయిపోయింది కదా. అర్థమైంది కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామా? ఎగ్జాంపుల్ 10 లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఎగ్జాంపుల్ 11 చూడండి. షో విత్ ద ఫంక్షన్ f maps r to r రియల్ నెంబర్స్ టు రియల్ నెంబర్స్ defined as f of x equals to x square is neither 1 to 1 nor on to. ఈ ఫంక్షన్ 1 to 1 అవ్వదు, ఆన్ టు కూడా అవ్వదు. నెయిదర్ నార్ అంటే రెండు అవ్వవు అని మీనింగ్ మా. ఎయిదర్ ఆర్ అంటే రెండు అవుతాయని, లేదా ఏదో ఒకటి అవుతుందని. నెయిదర్ నార్ అంటే రెండు అవ్వవు అని. ఓకేనా? ఇచ్చిన ఫంక్షన్ తీసుకోండి, f of x equals to x square. ఇది అవ్వదు అని చూపించడానికి ఏదో ఒక్క ఎగ్జాంపుల్ చూపిస్తే చాలు. చూడండి, ఇప్పుడు f of 1 తీసుకోండి, దట్ ఈక్వల్స్ టు 1 స్క్వేర్, దట్ ఈక్వల్స్ టు 1. f of -1 తీసుకోండి, దట్ ఈక్వల్స్ టు -1 హోల్ స్క్వేర్, దట్ ఈక్వల్స్ టు 1. దట్ ఇంప్లైస్ ఏం చెప్పచ్చు? f of -1 ఈక్వల్స్ టు f of 1, దట్ ఈక్వల్స్ టు 1. +1కి -1కి 1 వచ్చింది. అంటే రెండు ఎలిమెంట్స్కి ఒకే ఇమేజ్ వచ్చింది. రెండు ఎలిమెంట్స్కి ఒకే ఇమేజ్ వస్తే therefore f is not 1 to 1. 1 to 1 అవ్వాలంటే డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి. అవునా? అదే కదా మనం లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాం. 1 to 1 పేర్లోనే ఉంది మా, ఒకే ఎలిమెంట్కి ఒక ఇమేజే ఉండాలి. ఇక్కడ -1కి +1కి సేమ్ ఇమేజ్ ఉంది కాబట్టి f is not 1 to 1. మరి ఆన్ టు అవుతుందా? ఇది కూడా సింపుల్గా చెప్పచ్చు. ఇప్పుడు చూడండి, f of x equals to x square, దట్ ఈక్వల్స్ టు y అనుకోండి. x ఈక్వల్స్ టు ఏమవుతుంది? +or - √y. అవునా? ఇక్కడ రియల్ నెంబర్స్ అన్నారు. రియల్ నెంబర్స్ అంటే
పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ అన్నీ ఉంటాయి కదా. ఇఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు ఏదో ఒక నెంబర్ మా నెగిటివ్ నెంబర్ తీసుకుంటున్నాం. ఇఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు -2 దట్ ఇంప్లైస్ x ఈక్వల్స్ టు ఏమవుతుంది +/√(-2). రూట్ లోపల మైనస్ వచ్చిందంటే అది ఏం నంబర్? ఇమాజినరీ నంబర్. మనకు తెలుసు కదా, ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం ఇమాజినరీ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్, ఇమాజినరీ నెంబర్స్ అవన్నీ నేర్చుకున్నాం కదా. ఇక్కడ రూట్ లోపల మైనస్ వచ్చింది అంటే ఇది రియల్ నంబర్ కాదు. దిస్ డస్ నాట్ బిలాంగ్స్ టు R. దేర్ఫోర్ f ఈజ్ నాట్ ఆన్ టు ఫంక్షన్. అంత సింపుల్గా అయిపోయింది. ఏంటి -2 తీసుకోవాలా? అలా ఏం లేదు, మీ ఇష్టం. ఏదైనా సరే నెగిటివ్ నెంబర్ తీసుకోండి. రూట్ లోపల నెగిటివ్ నెంబర్ ఉంటే అది ఏమవుతుంది? ఇమాజినరీ నెంబర్ లేదా కాంప్లెక్స్ నెంబర్. అవునా? ఎప్పుడైతే అది కాంప్లెక్స్ నెంబర్ అవుతుందో అది రియల్ నెంబర్ అవ్వదు కదా. సో డస్ నాట్ బిలాంగ్స్ టు R కాబట్టి f ఈజ్ నాట్ ఆన్ టు. ఎంత సింపుల్గా ప్రాబ్లం అయిపోయింది కదా. అర్థమైంది కదా ఏం చేసామనేది. ఇక్కడ +1కి -1కి సేమ్ ఆన్సర్ వచ్చింది. సో ఇది 1 to 1 అవ్వదు. రూట్ లోపల మైనస్ ఉంటే ఇది ఇమాజినరీ నంబర్, సో ఇది రియల్ నెంబర్ కాదు కాబట్టి ఇది 1 to అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామా. ఎగ్జాంపుల్ 12 మా క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారో. షో దట్ f మ్యాప్స్ n to n గివెన్ బై f of x equals to x plus 1 if x is odd, x minus 1 if x is even, is both 1 to 1 and on to. ఈ ఫంక్షన్ అనేది 1 to 1 on to రెండు సాటిస్ఫై అవుతుంది అని చూపిమన్నారు. f మ్యాప్స్ n to n అంటే న్యాచురల్ నెంబర్స్ నుంచి న్యాచురల్ నెంబర్స్ అంటే ఎలా తీసుకుందాం? 1 2 3 4 5 6 ఇలా అండ్ సో ఆన్ ఉన్నాయి అనుకుందాం. నెక్స్ట్ ఇది ఎక్స్ అనుకుంటే ఇక్కడ వైలో కూడా 1 2 3 4 5 6 అండ్ సో ఆన్. ఇక్కడ కొన్ని వాల్యూస్ తీసుకొని చూద్దామా. ఇక్కడ ఆడ్ అయితే ఏంటి? x+1. ఈవెన్ అయితే ఏంటి? x -1. ఒక్కోదాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటారండి. ఫస్ట్ ఇప్పుడు ఆడ్ నెంబర్ తీసుకుందాం. 1కి ఏమొస్తుంది? 1 + 1 అంటే 2. 2 అనేది ఈవెన్ నెంబర్ కదా. ఈవెన్ నెంబర్ అయితే ఏంటి? 2 - 1 1. అర్థమవుతుందా? f of 1 is equals to 1 అనేది ఏం నెంబర్? ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అంటే ఏం రావాలి? x+1. సో 1 + 1 దట్ ఈక్వల్స్ టు 2. f of 2 అనేది ఏం నెంబర్? ఈవెన్ నెంబర్ అంటే ఏం రావాలి? x -1 అంటే 2 - 1 దట్ ఈక్వల్స్ టు 1. మళ్ళీ చూడండి f of 3 అనేది ఏంటి? ఆడ్ నెంబర్ అంటే ఏం రావాలి? x+1 అంటే 3 + 1 దట్ ఈక్వల్స్ టు 4. 3కి ఏమొచ్చింది? 4. f of 4 తీసుకోండి. ఏమొస్తుంది? ఈవెన్ నెంబర్ x -1 4 - 1 దట్ ఈక్వల్స్ టు 3. 4కి ఏమొచ్చింది? 3. 1కి 2 2కి 1 3కి 4 4కి 3 5కి 6 6కి 5 అండ్ సో ఆన్ ఇలా రిపీట్ అవుతుంది. అవునా? ఈ ఫిగర్ని బట్టి మనం ఈజీగా చెప్పచ్చు డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. అవునా? సో ఇది 1 to 1 అవుతుంది. ఇలా అలాగే వైలో ఉండే ప్రతి ఎలిమెంట్ ఏదో ఒక దానికి ఇమేజ్గా ఉంది. సో ఇది ఆన్ టు కూడా అవుతుంది. ఇలా ఫిగర్ని చూసి చెప్పేయచ్చు, సింపుల్గా అయిపోతుంది. కానీ ఇక్కడ మనం రాయడం అంటే ఎలా రాస్తామో చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ x1 ఇది x2 అనుకుందాం. లెట్ x1 ఈజ్ ఆడ్ x2 ఈజ్ ఈవెన్. x1 ఆడ్ x2 అనేది ఈవెన్ అనుకుందాం. f of x1 is equals to f of x2. 1 to 1 అంటే ఏం చూపించాలి మనము? f of x1 equals to x2 అయితే f of x2 అయితే x1 equals to x2 అని చూపించాలి కదా. కానీ ఇక్కడ ఇది ఆడ్ ఇది ఈవెన్ తీసుకున్నాం. సపరేట్ రెండు ఈక్వల్ కాదు. f of x1 అంటే ఆడ్ అయినప్పుడు ఏంటి? x1 + 1. x2 అనేది ఈవెన్ అయినప్పుడు ఏంటి? x2 - 1. అప్పుడు ఏమవుతుంది? ఈ +x2 అనేది ఇటు సైడ్కి పంపండి, లేదా +1 - 1 వస్తుంది కదా. సో ఈ x1 అనేది ఇటు సైడ్కి పంపండి. x2 ఈ +x1 ఇటు సైడ్కి వస్తే -x1. ఈ -1 ఇటు సైడ్కి వెళ్తే +1 1 + 1 అంటే ఇక్కడ x2 - x1 is equals to 1 + 1 2 వచ్చింది. అవునా? ఇక్కడ చూడండి x2 అనేది ఏంటి మా? ఈవెన్ నెంబర్. లెట్ x2 is equals to ఏదైనా సరే మీ ఇష్టం వచ్చిన ఈవెన్ నెంబర్. నేను 4 తీసుకుంటున్నా. ఈవెన్ నెంబర్ అన్నాం కదా, 4 తీసుకుందాం. x1 equals to x1 అంటే ఏమనుకున్నాం? ఆడ్ కదా. ఏదో ఒక ఆడ్ నెంబర్ తీసుకోండి. 1 తీసుకోండి.
అప్పుడు ఏమవుతుంది x2 మైనస్ x1 దట్ ఈక్వల్స్ టు 4 మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు 3. అదే కాదు ఇంకేదైనా తీసుకోండి. x2 అనేది ఈవెన్ నెంబర్, సో ఈవెన్ నెంబర్ అంటే 6 తీసుకోండి. x1 అనేది ఆడ్ నెంబర్, ఆడ్ నెంబర్ అంటే 3 తీసుకోండి. ఏమవుతుంది అప్పుడు x2 మైనస్ x1, 6 మైనస్ 3. మనకి ఎప్పుడైనా సరే ఆడ్ నెంబర్సే వస్తున్నాయి, ఈవెన్ రావట్లా, విచ్ ఈస్ ఇంపాసిబుల్. మీరు పెద్ద నెంబర్స్ తీసుకున్నారు, చిన్న నెంబర్స్ తీసుకుంటే వస్తుందేమో. సరే x2 అనేది 2 తీసుకోండి, x2 ఈక్వల్స్ టు 2 తీసుకోండి, కమ్మా x1 ఈక్వల్స్ టు 1 తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది x2 మైనస్ x1 అంటే 2 మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు 1. ఇది కూడా ఆడ్ నెంబరే, దట్ ఈక్వల్స్ టు ఆడ్, దట్ ఈక్వల్స్ టు ఆడ్, దట్ ఈక్వల్స్ టు ఆడ్. ఈక్వల్స్ టు 2 వచ్చిందా, ఈవెన్ నెంబర్ వచ్చిందా, రాలేదు, అంటే విచ్ ఈస్ ఇంపాసిబుల్. ఇది ఆడ్ ఇది ఈవెన్ అయితే ఇది ఈ కేస్ అనేది ఇంపాసిబుల్ అవుతుంది. ఇప్పుడు తీసుకుందాం రివర్స్లో. లెట్ x1 ఈజ్ ఈవెన్, కామా x2 ఈజ్ ఆడ్. ఓకేనా, x1 అనేది ఈవెన్, x2 అనేది ఆడ్ తీసుకుందాం. f ఆఫ్ x1 ఈక్వల్స్ టు f ఆఫ్ x2. x1 ఈవెన్, ఈవెన్ అంటే ఏం రావాలి x1 మైనస్ 1. x2 ఆడ్, ఆడ్ అంటే ఏం రావాలి x2 ప్లస్ 1. అవునా, ఇక్కడ ఈ ప్లస్ x2 అనేది ఇటు సైడ్కి పంపించేసేయండి. x1 మైనస్ x2 ఇస్ ఈక్వల్స్ టు 1, ఈ మైనస్ 1 ఇటు సైడ్కి రాని ప్లస్ 1. x1 మైనస్ x2 దట్ ఈక్వల్స్ టు 2. ఇక్కడ కూడా 2 వచ్చిందమ్మా, అంటే ఇది కూడా ఇంపాసిబులే, విచ్ ఈజ్ ఇంపాసిబుల్. ఎలా మేడం అంటారు, దీనికి కూడా మీకు నచ్చిన ఎగ్జాంపుల్ తీసుకోండి, చిన్న నెంబర్సే తీసుకోండి మా. x1 ఈక్వల్స్ 2, అన్నిటికన్నా చిన్న ఈవెన్ నెంబర్ ఏంటి 2. లెట్ x1 ఈక్వల్స్ టు 2 అనుకుందాం. మా ఈ రఫ్ వర్క్ అంతా మీరు చేయనక్కర్లేదు, ఈ పార్ట్ వరకు చేస్తే చాలు. ఇదంతా జస్ట్ మీకు అర్థం అవడం కోసం, ఈ పార్ట్ వరకు మీరు రాస్తే చాలు, ఇదంతా జస్ట్ మీకు అర్థం అవడం కోసం. x1 2 అనుకున్నామా, x2 అనేది ఈవెన్ కదా, సో x2 ఈక్వల్స్ టు 1 అనుకుందాం. ఇప్పుడు x1 మైనస్ x2 అన్నారు, అంటే 2 మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు 1, దట్ ఈక్వల్స్ టు ఆడ్ వచ్చింది, ఇక్కడ ఈవెన్ నెంబర్ రాలా, విచ్ ఈస్ ఇంపాసిబుల్. ఇప్పుడు ఏం చేద్దాం, దేర్ఫోర్ బై దిస్ we can say that both x1 comma x2 must be either even or odd. అంటే రెండు ఉంటే ఈవెన్ ఉండాలి లేదా రెండు ఆడ్ ఉండాలి. బై దిస్ we can say that both x1 x2 must be either even or odd. ఉంటే రెండు ఈవెన్ అన్నా ఉండాలి, రెండు ఆడ్ అయినా ఉండాలి. అప్పుడు ఏమవుతుందో చూడండి, f of x1 is equals to f of x2 అనుకుందాం. ఫస్ట్ ది ఆడ్, x1 ఈక్వల్స్ టు ఆడ్, కమా x2 ఈక్వల్స్ టు ఆడ్. లేదంటే x1 ఈక్వల్స్ టు ఈవెన్, x2 ఈక్వల్స్ టు ఈవెన్. రెండు ఆడ్ లేదా రెండు ఈవెన్ అనుకుందాం. ఓకేనా, చూడండి మా x1 x2 రెండు ఆడ్ అయితే ఇదేంటి, రెండింటికి ఇదే కేసు వస్తుంది కదా, x1 ప్లస్ 1 ఇస్ ఈక్వల్స్ టు x2 ప్లస్ 1. అవునా, ఆడ్ అయితే రెండు ఆడ్ నంబర్స్, ఆడ్ నెంబర్ అయితే ఏం రావాలి x ప్లస్ 1. సో x1 ప్లస్ 1 ఇస్ ఈక్వల్స్ టు x2 ప్లస్ 1. ప్లస్ 1 ప్లస్ 1 క్యాన్సల్, x1 ఈక్వల్స్ టు x2. ఇది ఆడ్ అయితే. ఒకవేళ ఈవెన్ అయితే సెకండ్ కేస్, ఫస్ట్ కేస్ సెకండ్ కేస్ తీసుకుందాం. f of x1 ఈక్వల్స్ టు f of x2. రెండు ఈవెన్ తీసుకుందాం. రెండు ఈవెన్ అంటే ఏం రావాలి x మైనస్ 1. x1 minus 1 is equals to x2 minus 1. Minus 1 minus 1 cancel. x1 equals to x2. Here f of x1 is equals to f of x2. That implies x1 equals to x2. Therefore f is 1-to-1 function. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ ఏంటంటే ఒకటి ఈవెన్ ఒకటి ఆడ్ ఉండకూడదు. ఒకటి ఈవెన్ ఒకటి ఆడ్ ఉంటే మనకి ఇంపాసిబుల్ ఈవెంట్ వస్తుంది. ఓకేనా, సో రెండు ఉంటే ఆడ్ ఉండాలి లేదా రెండు ఈవెన్ ఉండాలి. రెండు ఆడ్ అయితే ఇది, రెండు ఈవెన్ అయితే కేసు ఇది. ఓకేనమ్మా, ఇది ఇక్కడ రాసుకోండి లేదా ఇలా రాసినా నో ప్రాబ్లం.
Here f of x1 equals to x2, that implies x1 equals to x2, therefore f is 1 to 1. ఇది 1 to 1 చూపించేసామా? ఇప్పుడు ఇది 1 to 1 అని చూపించేసామా? మరి ఆన్ టు అని ఎలా చూపించాలి? జస్ట్ ఈ ఫిగర్ని బట్టే చెప్పచ్చుమా. ఆడ్ నెంబర్స్కి ఈవెన్ నెంబర్స్ వస్తుంది, ఈవెన్ నెంబర్కి ఆడ్ నెంబర్ వస్తుంది. చూడండి, ఆడ్ నెంబర్కి ఈవెన్ నెంబర్ ఆన్సర్, ఈవెన్ నెంబర్కి ఆడ్ నెంబర్ ఆన్సర్గా వస్తుంది. సో ఇది సింపుల్గా ఎలా రాస్తారంటే, హియర్ ఫర్ ఆడ్ నెంబర్ the image is even number, and for even number the image is odd number. Every element in the codomain is the image of any element in the domain, therefore it is onto function. ఇలా సింపుల్ గా రాసుకోవచ్చు. ఆడ్ నెంబర్ కి ఈవెన్ నెంబర్ ఇమేజ్ గా ఉంది, ఈవెన్ నెంబర్ కి ఆడ్ నెంబర్ ఇమేజ్ గా ఉంది. ప్రతి కోడొమైన్ లో ఉండే ప్రతి ఎలిమెంట్ ఏదో ఒక ఎలిమెంట్ యొక్క ఇమేజ్ గా ఉంది. ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద కోడొమైన్ is the image of any element in the domain, therefore it is onto function. ఇలా అయినా రాయొచ్చు, లేదు మీ టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు రాస్తామంటే ఇలా రాసుకోవచ్చుమా. చూడండి, ఎనీ ఆడ్ నెంబర్ 2r plus 1 in the codomain n is the image of 2r plus 2 in the domain n, and any even number 2r in the codomain n is the image of 2r minus 1 in the domain n. Thus f is onto. మీరు 2r 2r plus 1 2r plus 2 ఇవన్నీ గుర్తుపెట్టుకోగలం అనుకుంటే ఇలా రాసుకోండి. లేదు మేడం మాకు అవన్నీ గుర్తుండవు, మాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అంటే జస్ట్ ఆడ్ నెంబర్కి ఈవెన్ నెంబర్, ఈవెన్ నెంబర్కి ఆడ్ నెంబర్గా ఉంది. ప్రతి కోడొమైన్లో ఉండే ప్రతి ఎలిమెంట్ ఏదో ఒక దానికి ఇమేజ్గా ఉంది కాబట్టి ఇది ఆన్ టు ఫంక్షన్ అవుతుంది. ఇలా సింపుల్గా ఇది 1 to 1 ఆన్ టు అని చెప్పచ్చు. అర్థమైందా? మళ్ళీ చెప్తాను, కేర్ఫుల్గా వినండి. ఎప్పుడైనా సరే ఒకటి ఆడ్కి x+1 అని, ఈవెన్కి x-1 అని ఇచ్చారనుకో, ఒకటి ఆడ్ ఒకటి ఈవెన్ తీసుకుంటే ఇంపాసిబుల్ ఈవెంట్ వస్తుంది. ఈవెన్ ఆడ్ తీసుకున్నా ఇంపాసిబుల్ ఈవెంట్ వస్తుంది. సో ఇది పాసిబుల్ ఈవెంట్ అవ్వాలంటే ఉంటే 2 ఆడ్ ఉండాలి లేదా 2 ఈవెన్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఎఫ్ అనేది 1 to 1 ఫంక్షన్ అవుతుంది. ఈ ఫిగర్ని బట్టి ఆడ్ నెంబర్కి ఈవెన్ నెంబర్ ఆన్సర్ వస్తుంది, ఈవెన్ నెంబర్కి ఆడ్ నెంబర్ అనేది ఇమేజ్గా ఉంటుంది. సో ఇది 1 to 1 ఫంక్షన్ అవుతుంది, ఎందుకంటే కోడొమైన్లో ప్రతి ఎలిమెంట్ ఏదో ఒక దానికి ఇమేజ్గా ఉంది. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామా. 13 మా క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారో. షో దట్ an onto ఫంక్షన్ f maps 1 to 3 to 1 to 3. ఫస్ట్ దాంట్లో 1 to 3 ఉన్నాయి, సెకండ్ దాంట్లో కూడా 1 to 3 ఉంది. ఇది ఆన్ టు ఫంక్షన్ అంట. షో దట్ అన్ ఆన్ టు ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ అన్ 1 to 1 ఫంక్షన్. ఇది ఆన్ టు ఫంక్షన్ అని వాళ్ళే ఇచ్చేసారు. ఇది 1 to 1 ఫంక్షన్ కూడా ఖచ్చితంగా అవుతుందని మనల్ని చెప్పమన్నారు. ఇక్కడ చూడండి మా, ఒక్కవేళ ఇది 1 to 1 ఫంక్షన్ కాదు అనుకుందాం. అప్పుడు ఏంటి, 2 ఎలిమెంట్స్కి ఒక ఇమేజ్ ఉండాలి. 1కి 2కి 1 ఉందనుకుందాం, 3కి 2 ఉందనుకుందాం. అప్పుడు ఇక్కడ 3 మిగిలిపోతుంది. అంటే కోడొమైన్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు రేంజ్ అవుతుంది. అవునా కదా? 1కి 2కి సేమ్ ఇమేజ్ వచ్చి 3కి 2 వచ్చిందనుకో, ఇక్కడ కోడొమైన్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు రేంజ్ వస్తుంది. కానీ ఇక్కడ ఏమన్నారు, ఇది ఆన్ టు ఫంక్షన్ అన్నారు. అంటే వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్కి ఇది కాంట్రడిక్షన్. అవునా కదా? ఇక్కడ కోడొమైన్ ఈక్వల్స్ టు రేంజ్ అయితేనే కదా ఆన్ టు అవుతుంది. ఇక్కడ కోడొమైన్ నాట్ ఈక్వల్స్ టు రేంజ్ వచ్చిందంటే ఇది ఆన్ టు అవ్వదు కదా. కానీ ఆల్రెడీ ఇది ఆన్ టు అని ఇచ్చారు కదా. కాబట్టి ఈ ఫంక్షన్ ఖచ్చితంగా 1 to 3 అంటే ఇక్కడ 1 to 3లో ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క ఇమేజే ఉండాలి. మీ ఇష్టం, ఎలా అన్నా ఉండొచ్చు. 1కి 2 ఉండొచ్చు, 2కి 1 ఉండొచ్చు, 3కి 3 ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు మా, ఇలాగే అనేం లేదు. 1 to 3 అంటే ఇక్కడ 1 to 3కి 1కి 1, 2కి 2, 3కి 3, ఇలాగే కాదు ఇంకా ఏదైనా సరే ఒక ఎలిమెంట్కి ఒక్క ఇమేజ్ ఉంటేనే అప్పుడు మాత్రమే ఇక్కడ కోడొమైన్ ఈక్వల్స్ టు రేంజ్ అవుతుంది. అప్పుడు మాత్రమే అది ఆన్ టు అవుతుంది. అప్పుడు అది ఆటోమేటిక్గా 1 to 1 ఫంక్షన్ అవుతుంది. అదే మనం స్టెప్లో రాయాలంటే ఎలా రాస్తామో చూడండి. సపోజ్ ఎఫ్ ఈజ్ నాట్ 1 to 1. ఇది 1 to 1 కాకపోతే దెన్ దేర్ ఎగ్జిస్ట్ 2 ఎలిమెంట్స్ సే 1 and 2 ఇన్ ద డొమైన్ హూజ్ ఇమేజ్ ఇన్ ద కోడొమైన్ ఈజ్ సేమ్. 1కి 2కి సేమ్ ఇమేజ్ ఉంటుంది. ఇక్కడ నేను చెప్పిన పాయింటే ఇక్కడ రాశారు. దెన్ దేర్ ఎగ్జిస్ట్ 2 ఎలిమెంట్స్ సే 1 and 2 ఇన్ ద డొమైన్ హూజ్ ఇమేజ్ ఇస్ ద కోడొమైన్ ఈజ్ సేమ్. 1కి 2కి సేమ్ ఇమేజ్ ఉంటుంది. ఆల్సో ద ఇమేజ్ ఆఫ్ 3 అండర్ ఎఫ్ కెన్ బి ఓన్లీ 1 ఎలిమెంట్. 3కి ఇంకొక ఎలిమెంటే ఉంటుంది, అది 2 అవ్వచ్చు 3 అవ్వచ్చు. అప్పుడు ఏమవుతుంది, దేర్ఫోర్ ద రేంజ్ సెట్ కెన్ హ్యావ్ అట్మోస్ట్ 2 ఎలిమెంట్స్ ఆఫ్ ద కోడొమైన్. అప్పుడు రేంజ్లో 2 ఎలిమెంట్సే ఉంటాయి. కోడొమైన్లో 3 ఉన్నాయి, రేంజ్లో మాత్రం 2 ఉంటాయి. అవునా? షోయింగ్ దట్ ఎఫ్ ఈజ్ నాట్ ఆన్ టు.
ఇలా ఉంటే ఇది ఆన్ టు ఫంక్షన్ అవ్వదు. ఏ కాంట్రడిక్షన్, ఇచ్చిన క్వశ్చన్కి ఆపోజిట్గా వచ్చింది. దేర్ ఫోర్ ఎఫ్ మస్ట్ బి 1 to 1. అర్థమైందా? అంటే స్టెప్స్లో ఎలా రాయాలో ఇక్కడ చెప్పాను. మీకు చెప్పింది అర్థమైందమ్మా? ఇక్కడ 1కి 2కి సేమ్ ఇమేజ్ ఉంది అనుకుందాం, 3కి 2 ఇమేజ్ ఉంది అనుకుందాం. ఇక్కడ 3 మిగిలిపోతుంది కదా, అంటే కోడొమైన్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు రేంజ్ అయితే ఇది ఆన్ టు ఫంక్షన్ అవ్వదు. ఆన్ టు ఫంక్షన్ అవ్వదు, కానీ క్వశ్చన్లో ఏమన్నారు, ఇది ఆల్రెడీ ఆన్ టు ఫంక్షన్ అన్నారు. ఆన్ టు ఫంక్షన్ అంటే కోడొమైన్ ఈక్వల్స్ టు రేంజ్ అవ్వాలి. ఎప్పుడైతే కోడొమైన్ ఈక్వల్స్ టు రేంజ్ అవుతుందో అది ఆటోమేటిక్గా అప్పుడు అది ఏమవుతుంది, 1 to 1 ఫంక్షన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఏముందో చదువుదామా, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సపోజ్ ఎఫ్ ఈజ్ నాట్ 1 to 1. ఒకవేళ 1 to 1 కాకపోతే దెన్ దేర్ ఎగ్జిస్ట్ 2 ఎలిమెంట్స్ ఏ 1 and 2 ఇన్ ద డొమైన్ whose image in the codomain is same. Also the image of 3 under F can only be one element. 3కి ఒక్క ఎలిమెంటే ఉంటుంది. Therefore the range set can have at the utmost 2 elements. అప్పుడు రేంజ్లో 2 ఎలిమెంట్సే ఉంటాయి. Therefore the range set can have at most 2 elements of the codomain 1 to 3. 1 to 3లో రేంజ్లో 2 ఎలిమెంట్సే ఉంటాయి. షోయింగ్ దట్ ఎఫ్ ఈజ్ నాట్ ఆన్ టు కాదు, కానీ క్వశ్చన్లో అది ఆన్ టు ఉన్నారు కాబట్టి ఇది కాంట్రడిక్షన్. ఎప్పుడైతే కాంట్రడిక్షన్ అన్నామో, ఎప్పుడైతే క్వశ్చన్కి ఆపోజిట్గా వచ్చిందో సో మన అజంప్షన్ అనేది రాంగ్. ఎఫ్ ఈజ్ నాట్ 1 to 1 అనుకున్నాం, అది తప్పు అని వచ్చింది. దేర్ ఫోర్ ఎఫ్ మస్ట్ బి 1 to 1. అర్థమైందా? ఎంత సింపుల్గా ఉంది కదా. లాస్ట్ అండ్ ఫైనల్ ఎగ్జాంపుల్ మా, అది కూడా చూద్దామా. ఎగ్జాంపుల్ 14 మా, క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. షో దట్ ఏ 1 to 1 ఫంక్షన్ ఎఫ్ మ్యాప్స్ 1 to 3 to 1 to 3 మస్ట్ బి ఆన్ టు. ఇది 1 to 1 ఫంక్షన్ అంట, ఇది ఆన్ టు అవుతుందా? 1 to 1 ఫంక్షన్ అంటే క్వశ్చన్లోనే మీనింగ్ ఉంది మా. ఏంటి, డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి. ఏదో ఒకటి ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఇమేజెస్ ఉండాలి. ప్రతి ఎలిమెంట్కి ఒక్క ఇమేజే ఉండాలి. 1కి 2 ఉన్నా, 2కి 1 ఉన్నా, 3కి 3 ఉన్నా, లేదంటే 1కి 1, 2కి 2, 3కి 3, ఏదైనా సరే డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి 1 to 1 అంటే. అవునా? ఇక్కడ 3 అయితే 3 ఇమేజెస్ ఉండాలి. ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 ఇమేజెసే ఉన్నాయి కాబట్టి ఇది 1 to 1 ఫంక్షన్ అవుతుంది. ఇంకా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఏం లేవు కదా, కాబట్టి కోడొమైన్ ఈక్వల్స్ టు రేంజ్ అయిందా? ఈ 1 to 3 అనేవి ఏదో ఒక దానికి ఇమేజెస్గా ఉన్నాయా? సో ఇది ఆన్ టు ఫంక్షన్ కూడా అవుతుంది. మళ్ళీ చెప్తున్నా వినండి. 1 to 1 ఫంక్షన్ అంటే ఏంటి, డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి. ఎగ్జాంపుల్ ఇది డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి ఇది 1 to 1. అవునా? 3 ఎలిమెంట్స్కి 3 ఇమేజెస్, 3 ఎలిమెంట్స్కి 3 ఇమేజెస్, అప్పుడు మాత్రమే అది 1 to 1 అవుతుంది. ఇక్కడ మనం గమనిస్తే ప్రతి ఎలిమెంట్ ఏదో ఒక దానికి ఇమేజ్గా ఉంది కాబట్టి ఇది ఆన్ టు కూడా అవుతుంది. అవునా? దాన్నే మనం ఎలా రాస్తామో చూడండి. సిన్స్ ఎఫ్ ఈస్ 1 to 1, 3 elements of 1 to 3 must be taken to 3 different elements of the codomain 1 to 3 under F. Hence F has to be 1 to 1 on 2. అర్థమైందా? 3 ఎలిమెంట్స్కి 3 ఇమేజెస్ ఉండాలి. ఇక్కడ మీకు కోడొమైన్లో కూడా 1 to 3 ఉన్నాయి, ఇక్కడ డొమైన్లో కూడా 1 to 3 ఉన్నాయి. ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఇమేజెస్ ఉన్నాయి. 3 ఎలిమెంట్స్కి 3 ఇమేజెస్ ఉంటేనే 1 to 1 అవుతుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఇంకా మిగిలిపోయిన ఎలిమెంట్స్ అంటూ కోడొమైన్లో ఏం లేవు కదా, కాబట్టి ఇది ఖచ్చితంగా ఆన్ టు అవుతుంది. రేంజ్ ఈక్వల్స్ టు కోడొమైన్ కాబట్టి ఇది ఆన్ టు అవుతుంది. దాన్ని ఎలా రాసా? సిన్స్ ఎఫ్ ఈస్ 1 to 1, 3 elements of 1 to 3 must be taken to 3 different elements of the codomain 1 to 3 under F. Hence F has to be on 2. ఓకేనమ్మా, అర్థమైందా? దీంతో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయామా. నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 1B స్టార్ట్ చేద్దాం. ఈ ఎగ్జాంపుల్స్ కూడా ఇంపార్టెంట్ మా, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.